Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన హాలీవుడ్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత టాలీవుడ్ వస్తుంది, తర్వాత మన కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్. తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వీటి తర్వాత మన చైనీస్ది ఒకటి ఉంది. ఇది మన హాంకాంగ్ కేంద్రంగా చైనీస్ ఒకటి ఇండస్ట్రీ ఉంది. దాని తర్వాత సౌత్ కొరియా నుంచి కొన్ని మూవీస్ వస్తాయి, జపాన్ నుంచి కొన్ని మూవీస్ వస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ చెప్పాలంటే వరల్డ్ వైడ్గా ఇంకా ఇంతే అని చెప్పొచ్చు. ఇంకా మూవీ ఫీల్డ్ విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిల్మ్ మేకర్స్ అనేటివి ఎక్కువ ఇక్కడనే ఫోకస్ అయినాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేది ఇండియా అని చెప్పొచ్చు. హాలీవుడ్ కంటే కూడా ఎక్కువ మూవీస్ ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది. అందులోపట బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, తర్వాత కొద్ది గొప్ప పిక్చర్స్ మన భోజ్పురి, అక్కడ ఉన్నటువంటి ఒక భోజ్పురి అంటే బీహార్, ఈ మన మధ్యప్రదేశ్, బీహార్, యూపీ అటు నుంచి ఒక భోజ్పురి ఇండస్ట్రీ ఒకటి ఉంది. అయితే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యూరప్ దేశాల్లో కానీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కానీ దాని మొత్తానికి ఒకటే హాలీవుడ్ మూవీస్ వస్తాయి. ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయితే కొన్ని వేల కోట్ల రూపాయల మార్కెట్ను తీసుకొని పోతాయి. మరి అందులో పనిచేసేటువంటి యాక్టర్స్ ఎవరు ఉంటారంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దేశాల నుంచి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. తప్పితే కానీ ఏషియన్ దిక్కు నుంచి, ఈ మన మిడిల్ ఈస్ట్ నుంచి, ఇక్కడ నుంచి మాత్రం ఎవరు హాలీవుడ్ లోపల హీరోయిన్స్ చాలా తక్కువ, ఎవరిని అందులో పార్టిసిపేట్ చేయనివారు. గ్రామీ అవార్డులు వాళ్ళే ఇచ్చుకుంటారు, అదే ఆస్కార్ అవార్డు కూడా వాళ్ళకే ఇచ్చుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మూవీస్కి ఆస్కార్ అవార్డులు వచ్చిందంటే ఎక్కువ మన హాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువగా పార్షాలిటీతో వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు తెలుగు సినిమా మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమాల్ని విడుదల చేసి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి చరిత్రను సృష్టిస్తుంది. RRR కానీ, బాహుబలి 2, రీసెంట్గా KGF మూవీ, ఇంకా ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఈ మూవీస్ ఉంది కదా, ఇది మన చావా మూవీ, ఇట్లాంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మన ఇండియన్ ఇండస్ట్రీస్ అనేటువంటి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్లో కూడా KGF మూవీ ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదేవిధంగా బాలీవుడ్లో కూడా మరి మూవీ వందల కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్రను సృష్టించింది. రికార్డుల కలెక్షన్లతోని ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ మూవీస్ మేకర్స్ కూడా ఇది ఇంతకుముందు ఉండేది కాదు. ఇండియన్ మూవీస్ కేవలం భారత్లో మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు గ్లోబల్గా మన ఇండియన్ మూవీస్కి పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఆఫ్రికాలో ఎలాంటి మూవీ మేకర్స్ లేరు, అక్కడ మూవీసే తీయరు ఆఫ్రికా ఖండం లోపల. అదేవిధంగా యూరప్ ఖండంలో అయితే మన ఈ హాలీవుడ్ మూవీసే వస్తుంటాయి. తర్వాత అరబ్ కంట్రీస్లో మొత్తం చూసేది మన బాలీవుడ్ మూవీసే చూస్తారు. అరబ్ కంట్రీస్లో కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం. టర్కీ కానీ, ఇక్కడ ఇట్లాంటి దేశాల లోపల, ఈ యెమెన్, ఖతార్, దుబాయ్, షార్జా ఇట్లాంటి దేశాల లోపల ఇలాంటి ఇండస్ట్రీస్ లేవు కదా, ఫిలిం మేకర్స్ అట్లాంటి ఇండస్ట్రీస్ లేవు. కాబట్టి మొత్తం మన బాలీవుడ్ ఇండస్ట్రీ, హిందీ మూవీసే చూస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా తెలుగు మూవీస్ కూడా, ఇప్పుడు ఒక తెలుగు మూవీ తీస్తే దాన్ని అన్ని భాషల్లోకి డబ్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వస్తుంది. టర్కీ కానీ ఇట్లాంటి దేశాల లోపల, తర్వాత ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇంకా అరబ్ కంట్రీస్లో సొమాలియా, సౌత్ సుడాన్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా మన ఎక్కువ మూవీస్ చూసేది మన ఇండియన్ బాలీవుడ్ మూవీస్, ఇప్పుడు మన టాలీవుడ్ మూవీసే చూస్తున్నారు. ఇప్పుడు పుష్ప మూవీ వచ్చింది కదా, ఇట్లాంటి మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్ రూపంలో ఇప్పుడు మూవీ రిలీజ్ అయినాక స్టార్టింగ్ సినిమా థియేటర్లో వాడుతుంది, తర్వాత OTTలో దాని యొక్క రైట్స్ అమ్ముకుంటారు. దెన్ ఆఫ్టర్ ఇట్లానే ఈ మాఫియా ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాటిని DVDలు, పెన్ డ్రైవ్లలో తీసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక తర్వాత పిక్చర్ స్టార్ట్ అయినా రిలీజ్ అయినాక కొన్ని రోజుల తర్వాత పిక్చర్ ట్రూ కాపీలలో కాకుండా ఇట్లా పెన్ డ్రైవ్లో, CDలో తీసి దేశాలకు, ఇప్పుడు అరబ్ కంట్రీస్కు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు, ఇంకా ఇక్కడ యూరప్ కంట్రీస్కి, లాటిన్ అమెరికా కంట్రీస్ వరకు, ఈవెన్ క్యూబాలో కూడా మన ఇండియన్ మూవీస్ చూస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్. హాలీవుడ్ను కూడా వెనుకకు తోసింది. ఇంకా చైనీస్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి మూవీస్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూవీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే కానీ అంత కలెక్షన్లు రాబట్టలేకపోతాయి. సౌత్ కొరియాలో కూడా కొద్ది గొప్ప మూవీస్ తీస్తూ ఉంటారు, అవి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక 2 మూవీస్ అట్లా హిట్ అవుతుంటాయి.
జపాన్ వాళ్ళు కూడా అంతే. ఇవి తప్పితే ఇంకా ఇతర దేశాలు మూవీస్ తీసేటువంటి దేశాలు చాలా తక్కువ. ఇక పాకిస్తాన్ మూవీస్ అంటే పాకిస్తాన్లో చూడరు అవి మూవీస్. ఈ మన ఫిలిం ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. తద్వారా దానిపైన ఆధారపడేటువంటి ఒక కార్మికులకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మధ్య మాత్రం ఏ పిక్చర్ తీసినా మినిమం 100 కోట్ల బడ్జెట్తో, అంటే 100 కోట్లు కలెక్షన్తో, వారం 2 వారాల లోపలనే 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్. స్టార్టింగ్ చావా చూస్తే 1 వీక్ లోపలనే 150 కోట్లు కలెక్షన్ చేసింది. తద్వారా ఏంటంటే దర్శకులకి, ఔత్సాహికులకి, ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఇది ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. హాలీవుడ్లో కంటే కూడా మన టాలీవుడ్లో ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతాయి. ఇంకోటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే, ఇప్పుడు రీసెంట్గా మొన్న పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు కండక్ట్ చేసింది. వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ స్టేడియాలు మరమ్మత్తు అవన్నీ కార్యక్రమాలు చేసిండ్రు. కానీ అక్కడ వాళ్ళు మొత్తం లాస్ అయిపోయిండ్రు. వాళ్ళకి 80-90 కోట్లే వచ్చినాయంట. మిగతా 850-900 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఎందుకంటే జనాలు ఎవరు రాలేదు సోనీకి. మ్యాచ్ జరగాలన్నా, సినిమాలు చూడాలన్నా పబ్లిక్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉంది. ఇండియా పెద్ద మార్కెట్. ప్రతిదానికి వస్తు ఉత్పత్తుల్లో విషయంలో వస్తువులు కొనుగోలు ఇప్పుడు అన్ని దేశాలకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి అమెరికాకు మనం వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. అమెరికా ఏమంటుంది, మీ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన మేము ఎక్కువ సుంకాన్ని ఇస్తామంటుంది. కానీ ద సేమ్ టైం అమెరికా కూడా ఇండియాకి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మరి పెద్ద మార్కెట్ కదా మనది, వాళ్ళు ఎట్లా సుంకాన్ని విధిస్తారు చెప్పండి. అది జస్ట్ వాళ్ళ మాటల వరకే. కానీ ఇండియా పెద్ద మార్కెట్. ఎవరు అన్నా కాదన్నా అన్ని రంగాల్లో పట్ట వస్తు మార్కెట్లో కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక పిక్చర్ ఏదైతే ఇతర దేశాలు కాకుండా ఇండియాలో 1000 కోట్ల రూపాయలు చేసిన సత్తా మన సినిమాలకు ఉంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా సినిమా విడితే ఇంకొక 1000 కోట్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో కూడా స్కోప్ ఉంది. సినిమా హీరోలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే గ్లోబల్ స్టార్గా మన ఇండియన్ హీరోస్ కూడా ఎదుగుతున్నారు. ప్రపంచంలో కూడా పేరు చెప్తే గుర్తుపడుతున్నారు. ప్రభాస్ పేరు కానీ, మన ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళ పేరు కాకుండా ఇప్పుడు వికీ కౌశల్, అల్లు అర్జున్, ప్రభాస్, తర్వాత మహేష్ బాబు, ఇట్లాంటి హీరోస్ పేరు చెప్తే, సౌత్ నుంచి విజయ్ జోసఫ్ ఇట్లాంటి వాళ్ళ పేరు చెప్తే కూడా ప్రపంచవ్యాప్తంగా, రజనీకాంత్ లాంటి పేరు చెప్తే కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తుపడుతూ ఉన్నారు. కొన్ని యూట్యూబ్ వీడియోలో చూస్తాం కదా. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో ఎక్కడ పోయినా మన హిందీ మూవీసే బాగా చూస్తారు. ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా, సోమాలియా లాంటి కంట్రీలో కూడా మన హిందీ మూవీస్కి సీడీలు అక్కడ దొరుకుతూ ఉంటాయి కుప్పలు తెప్పలుగా. పాకిస్తాన్లో అయితే ఇక ప్రతి పిక్చర్ ఇండియన్ సినిమాలు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాలో విరోధి కాదు, మన సినిమాల మీదనే ఎక్కువ. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఇండియా లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇప్పుడు ఇండస్ట్రీకి బూస్ట్ లభించిందని చెప్పి ఇన్ని రోజులు ఒకటి లెక్క, ఇప్పుడు ఒక లెక్కగా ఇండియన్ ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ లభించి మార్కెట్ ఇదే విధంగా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఫిలిం యాక్టర్స్ అంటే దానిపైన ఆధారపడేటువంటి ఈ యొక్క మనుషులకి ఉపాధి లభించే విధంగా ఒక ఇండస్ట్రీ అనేది ఒక మంచి లాభదాయకంగా కనిపిస్తుంది.